నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్‌కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ చూద్దామండి. ఎఫర్ట్ ప్లస్ మోటివ్ 2 కలిస్తేనే మనకి రిజల్ట్ అవుతుంది. ఓన్లీ ఎఫర్ట్ పెడుతూ రైట్ డైరెక్షన్‌లో రైట్ మోటివ్‌తో వెళ్ళకపోతే నెగెటివ్ కాన్సిక్వెన్సెస్‌కి దారితీస్తుంది. మంచి మోటివ్ ఉండి ఎఫర్ట్ పెట్టలేకపోతే అది కూడా మంచి రిజల్ట్‌కి దారితీయదు. 2 కలిస్తేనే మంచి రిజల్ట్. ఒకవేళ దీన్ని ఎస్సేలాగా అడిగితే ఎలా రాయొచ్చో ఒకసారి ఆలోచించండి. మన లైఫ్‌కి ఎలా అన్వయించుకోవచ్చో ఒకసారి ఆలోచించండి. సరే, ముందుగా నిన్న ఇచ్చిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఇవాల్టి ఆర్టికల్స్‌లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, స్క్రామ్జెట్ ఇంజిన్ టెక్నాలజీ అనేది ఈ క్రింద వాటిలో ఏ కంటెక్స్ట్లో మనం డిస్కస్ చేస్తాం? న్యూక్లియర్ మిజైల్సా, హైపర్ లూప్ సిస్టమా, హైపర్సోనిక్ మిజైల్సా, నన్ ఆఫ్ ది అబవా? నిన్ననే మనం చూస్తుంటే హైపర్సోనిక్ మిజైల్స్లో కొన్ని మిజైల్స్ స్క్రామ్జెట్ ఇంజిన్ అంటే గాలిలోంచి అట్మాస్ఫియర్లో ఉన్న గాలిలోంచి గాలిని బ్రీత్ చేసుకోగలదు. ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటారు. ఆ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉండేటటువంటి ఇంజిన్ టెక్నాలజీని స్క్రామ్జెట్ ఇంజిన్ టెక్నాలజీ అంటారు. ఆ టెక్నాలజీని హైపర్సోనిక్ మిజైల్స్ వీటిలో వాడతాం. ఇండియా కూడా, మన డిఆర్డిఓ కూడా హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్ని ప్రయోగించడం జరిగింది. నిన్న నార్త్ కొరియా అనేది హైపర్సోనిక్ మిజైల్ని ప్రయోగించింది. మనం ఓన్లీ టెక్నాలజీని టెస్ట్ చేసాం, వీళ్ళు మిజైల్నే టెస్ట్ చేశారు. సో ఆ కంటెక్స్లో అది న్యూస్లో ఉంది కాబట్టి ఆన్సర్ సి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒమిక్రాన్ అనే వేరియంట్కి సంబంధించి ఈ క్రింద వాటిలో ఏవి దాని క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తుంది. అంటే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఒమిక్రాన్ వేరియంట్ వల్ల అంటున్నారు. అవునా కాదా? ఎస్. ఇందులో మైల్డర్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి డెల్టా వేరియంట్తో పోలిస్తే అంటున్నారు. అవునా కాదా? కంపారిటివ్లీ ఎస్. సో ఇవి రెండు కరెక్టే. అందువల్ల ఆన్సర్ సి 1, 2. మన ఫస్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించి, నీట్కి సంబంధించి పీజీ కౌన్సిలింగ్ వీటన్నిటిలోనూ ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి అనౌన్స్ చేశారు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? నీట్ పీజీకి యూజీకి సంబంధించి 27% ఓబీసీకి, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని ఆల్ ఇండియా కోటా సీట్స్లో ఇవ్వచ్చు. అంటే ఏంటంటే అండి, ఈ మెడికల్ సీట్స్లో లోకల్స్ ఆల్ ఇండియా కోటా అని 2 ఉంటుంది. అంటే ఏ స్టేట్లో ఉంటే అది లోకల్. ఆల్ ఇండియా కోటా అంటే ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు కాక మిగిలిన వాళ్ళందరూ ఆల్ ఇండియా కోటా కిందకి వస్తారు. ఈ ఆల్ ఇండియా కోటాలో ఎన్ని సీట్లు అయితే ఉంటాయో వాటిలో మళ్ళీ 27% ఓబీసీస్కి, 10% ఈడబ్ల్యూఎస్కి ఇవ్వాలి అని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ ముందు నుంచి ఉన్నాయి, ఇవి ఇవ్వాలి అని నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్నే ఛాలెంజ్ చేస్తే 8 లక్షలే ఎందుకు అని సుప్రీంకోర్టు అడిగింది. కమిటీ వేసి ఆ కమిటీ వ్యాలిడిటీ అని చెప్పారండి అన్నారు. సరే అని చెప్పి ఈ రిజర్వేషన్స్ని దీంట్లో అమలు పరచండి అన్నట్టుగా సుప్రీంకోర్టు తన యొక్క ఫైనల్ నిర్ణయాన్ని వెలువరించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంటాం. ఎన్ఎస్ఓ అనేది ఈ 2022కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో గ్రోత్ రేట్ అనేది 9.2% ఉండొచ్చు అన్నట్టుగా చెప్పారు. 2021లో -7.3% అయితే 2022లో 9.2%గా ఉండొచ్చు అంటున్నారు. ఇంతకీ ఎన్ఎస్ఓ ఎవరు? ఇదెందుకు మనకి ప్రొజెక్షన్స్ చెప్పాలి? నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మాస్పీ అంటాం, దీని కింద పనిచేస్తుంది. ఇంతకుముందు ఈ మినిస్ట్రీ కింద 2 ఇండిపెండెంట్ సంస్థలు ఉండేవి. ఒకటి ఎన్ఎస్ఎస్ఓ అని, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అని, సిఎస్ఓ అని. ఆ రెండింటినీ కంబైన్ చేసి కలిపి ఇప్పుడు ఒకే సంస్థగా అంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్గా మార్చడం జరిగింది. రంగరాజన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఈ విధమైన మార్పు తీసుకొచ్చారు. ఈ ఆఫీస్ అనేది స్టాటిస్టికల్ స్టాండర్డ్స్ని ఇంప్లిమెంట్ చేయడము, స్టాటిస్టికల్ యాక్టివిటీస్ని సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్ ఏజెన్సీస్తో కోఆర్డినేట్ చేసుకోవడము, నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం నడుచుకోవడము,
ఇది ఎన్ఎస్ఓ చేసేది. ఎన్ఎస్ఓ మనకి ఒక జీడిపి నెంబర్సే కాదు, జీడిపి నెంబర్స్తో పాటు ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటారు, దీన్ని ఎన్ఎస్ఓనే రిలీజ్ చేస్తుంది. సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనే దాన్ని కూడా ఎన్ఎస్ఓనే రిలీజ్ చేస్తుంది. వీటితో పాటు యాన్యువల్ స్టాటిస్టిక్స్ డేటా ఇవన్నీ కూడా ఎన్ఎస్ఓ నుంచి మనకి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. కజకిస్తాన్లో ఉన్నటువంటి టెన్షన్. రష్యా మరియు చైనా అనేవి కజకిస్తాన్ యొక్క గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాయి. చైనా ఏమో షీ జిన్పింగ్ డెసిసివ్ యాక్షన్స్ ఏదైతే ఉందో మేము దాన్ని పోగొట్టడం జరిగింది. రష్యా యొక్క ట్రూప్స్ని మరి ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. మరి ఈ కంటెక్స్లో అసలు ఈ కజకిస్తాన్ అనే ప్రాంతం ఎక్కడుంది, దీని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి ఒకసారి చూద్దామా? గమనించండి. కజకిస్తాన్ ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ బ్లాక్లో ఇదొక మెంబర్ కంట్రీ. దీని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ చూస్తే నార్త్ వైపున తుర్గే వ్యాలీ అనేది ఉంది. దీని యొక్క క్యాపిటల్ పేరు నూర్ సుల్తాన్ ఆస్థానా అంటాము. ఇటు ఈస్ట్ వైపున కజక్ అప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ లేక్ బల్కాష్, వెరీ ఇంపార్టెంట్, లేక్ బల్కాష్ అనేది ఉంది. చైనాకి దగ్గరలో ఉంది. చైనా నుంచి పొల్యూషన్ వస్తుంది అని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇక్కడ చైనా నుంచి వచ్చే ఆ రివర్ నుంచి ఈ బల్కాష్లోకి వాటర్ వస్తుంది, సో పొల్యూషన్ వస్తుందని ఉంది. లేక్ అరల్, వెరీ ఇంపార్టెంట్, సిర్దార్యా, అమూదార్యా అనే 2 రివర్స్ వల్ల ఇది ఫామ్ అవుతుంది. యురల్ అనేటటువంటి లేక్ అనేది దీని గుండా ఫ్లో అయ్యి కాస్పియన్ సీలో కలుస్తుంది. కాస్పియన్ సీ అయితే దీనికి బౌండరీ అనేది ఉంది. సో దానికి సౌత్ వైపున ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ అనే దేశాలు ఉన్నాయి. దానికి పైన రష్యా అనే దేశం అనేది ఉంది. రైట్, ఇవి దానికి ఈస్ట్ వైపున చైనా అనే దేశం ఉంది. ఇవి బ్రీఫ్గా దాని యొక్క జాగ్రఫికల్ ఫీచర్స్, కజకిస్తాన్ అనే కంట్రీ. సరే, మరి ఇప్పుడు జరుగుతున్న కంటెక్స్ట్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, అది ఎలా ఉందో ఒకసారి గమనిద్దామా? జనవరి 2 ఆ ప్రాంతంలో మరి వెస్ట్రన్ సైడ్ ఎల్పిజి ప్రైసెస్ పెరిగాయి అని చెప్పి ప్రొటెస్ట్లు మొదలయ్యాయి. డెమాన్స్ట్రేషన్స్ అనేవి బాగా భారీ స్కేల్లో పెరిగాయి. అప్పుడు ఎమర్జెన్సీని విధించడం జరిగింది కజకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్. దాంతో దేశవ్యాప్తంగా మరి అల్లర్లు అనేవి మొదలయ్యాయి. అప్పుడు కజకిస్తాన్ ప్రెసిడెంట్ సిఎస్టిఓ, కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ దాని యొక్క హెల్ప్ అడగడం జరిగింది. అందులో భాగంగా రష్యా తన యొక్క ట్రూప్స్ని పంపించడం జరిగింది. అప్పుడు ఆ ప్రొటెస్ట్లు చేసే వాళ్ళ మీద ఫైరింగ్ అనేది కూడా చేశారు. సో లా అండ్ ఆర్డర్ని మళ్ళీ రెస్టోర్ చేశామని చెప్తున్నారు, బట్ ట్రూప్స్ అనేవి ఇంకా గ్రౌండ్ మీద ఉన్నాయి. ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది నేటో మోడల్లో బిల్డ్ చేయడం జరిగింది. నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇది యుఎస్ఏ దీనికి మేజర్ ఫోర్స్. సిఎస్టిఓ అనే దాంట్లో రష్యా అనేది మేజర్ కంట్రీ. ఇది 1992లో ఐడియా, కానీ 2002లో ఇది ఫామ్ అయింది. 6 సభ్య దేశాలు ఉన్నాయి. రష్యా, కజకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజిస్తాన్, బెలారస్, అర్మేనియా ఇవి జాయిన్ అవ్వాయి. మరి 2009లో కలెక్టివ్ ర్యాపిడ్ రియాక్షన్ ఫోర్స్ అంటున్నారు. అంటే మరి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉండాలా, దానికోసం కలెక్టివ్ ర్యాపిడ్ రియాక్షన్ ఫోర్స్ అనేది సిఎస్టిఓ పీస్ కీపింగ్ ఫోర్సెస్ని సెటప్ చేయడం ఇది చేశాయి. మరి ఈ కలెక్టివ్ సెక్యూరిటీ గ్రూపింగ్లో కజకిస్తాన్ మెంబర్ కాబట్టే మాకు ఇలా ఫోర్సెస్ కావాలి అని అడిగింది. రష్యా వివిధ దేశాల నుంచి, ఎస్పెషల్లీ రష్యా నుంచి ట్రూప్స్ అనేవి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఇక్కడ మనం కొన్ని పదాలే తెలుసుకోవాలి, మిగిలిందంతా కూడా పొలిటికల్గా ఉంది. మండల్ పాలిటిక్స్ అని. మండల్ పాలిటిక్స్ అంటే ఏంటి? మనకి ఓబీసీ కమిషన్, దానికి సెకండ్ ఓబీసీ కమిషన్కి చైర్మన్గా బీపీ మండల్ అనే వ్యక్తి ఉన్నారు. ఫస్ట్ ఓబీసీ కమిషన్ ఆర్టికల్ 340 ప్రకారం ఏర్పడింది, కాకా కాలేల్కర్ కమిటీ. సో రెండవది బీపీ మండల్. సో ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వాలని ఈ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఓబీసీ గ్రూప్స్ డిఫరెంట్ రాష్ట్రాల్లో డిఫరెంట్ పొలిటికల్ గ్రూప్స్, పొలిటికల్ పార్టీస్ ఆవిర్భవించాయి. అలాగా కాస్ట్ బేస్డ్గా పాలిటిక్స్ని రన్ చేయాలనుకున్నప్పుడు ఈ పదాన్ని వాడతారనమాట. మనకి మండల్ పాలిటిక్స్ అని, పోలీస్ కాదండి, పాలిటిక్స్, మండల్ పాలిటిక్స్ అని ఇలాగ వాడతారు కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు.
సరే, ఇప్పుడు మరి దేశవ్యాప్తంగా రిలీజన్ అనే దాన్ని ఒక మేజర్ ఫోర్స్గా ఐడెంటిటీ పాలిటిక్స్ అనే ఒక పదం ఉంటుందండి. రిలీజన్ అనే దాన్ని ఒక మేజర్ ఫోర్స్గా వాడుకుంటున్న సందర్భంలో మరి కాస్ట్ యొక్క డామినెన్స్ రోలు తగ్గిపోయిందా అంటే లేదు. యూపీ వీటిలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాస్ట్ అనేది డామినెంట్ రోల్ ప్లే అవ్వబోతుంది. ఆల్రెడీ సదర్న్ స్టేట్స్లో మనం చూస్తున్నాం కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, రిలీజన్ బేస్డ్ పాలిటిక్స్. ఏ ఐడెంటిటీని యూజ్ చేసుకున్నా వాటన్నిటినీ కంబైన్డ్గా ఐడెంటిటీ పాలిటిక్స్ అన్న పేరుతో పిలుస్తాము. సో మరి మండల్ స్పేస్ అంటే ఆ మండల్ పాలిటిక్స్కి స్పేస్ ఇంకా పోలేదు. ఆ ఐడెంటిటీ పాలిటిక్స్ ఎస్పెషల్లీ కాస్ట్ బేస్ చేసుకుని ఉండే పాలిటిక్స్ మళ్ళీ రివైవ్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. నెట్ జీరో ఎమిషన్స్ అంటున్నాము. మనము COP26లో ఏమని ప్లెడ్ చేశాము? నెట్ కార్బన్ ఎమిషన్స్ అనేవి 2070 కల్లా అచీవ్ చేస్తామన్నా. అంటే నెట్ కార్బన్ ఎమిషన్ పదానికి మీనింగ్ ఏంటండి? ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ క్లైమేట్ చేంజ్ దీనికి సంబంధించిన టర్మ్స్ అన్నమాట ఇవి. నెట్ కార్బన్ ఎమిషన్ అంటే ఓవరాల్గా CO2 లేదా గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఎంతైతే ఉన్నాయో అంత ఎమిషన్స్ని అట్మాస్ఫియర్లో అబ్జార్బ్ చేసుకోగలగాలి. అప్పుడు టోటల్ నెట్ అంటే టోటల్ అనేది జీరో అవుతుంది. అంటే అసలు ఎమిషన్స్ చేయకపోవడం నెట్ కార్బన్ ఎమిషన్స్ కాదు, నెట్ జీరో ఎమిషన్స్ కాదు. నెట్ కార్బన్ ఎమిషన్స్ అబ్జార్ప్షన్కి ఈక్వల్గా ఉండాలి. మరి అది తీసుకొని రావాలి అంటే ఫారెస్ట్ని రెస్టోర్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ కదా అంటున్నారు. ఎందుకు ఫారెస్ట్ని రెస్టోర్ చేయాలి? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పదం తెలుసుకోవాలి, కార్బన్ సింక్ అని. కార్బన్ సింక్ అంటే కార్బన్ని గ్రహించేవి అని. చెట్లు అనేవి కార్బన్ని గ్రహిస్తాయా? అలాగే ఓషన్స్లో ఉండే ఆల్గే అనేది కూడా కార్బన్ని గ్రహిస్తుంది కాబట్టి ఓషన్స్ని కూడా కార్బన్ సింక్స్ అని పిలుస్తాం. ఆర్టిఫిషియల్గా కార్బన్ని సీక్వెస్టర్ చేయొచ్చు, కానీ న్యాచురల్గా కార్బన్ సింక్స్ అనేవి ఉన్నాయి. మరి వాటికి వాడుకోవాలి, ఫారెస్ట్ని రెస్టోర్ చేయాలి. ఫారెస్ట్ రెస్టోరేషన్ కోసం ఇండియాలో మెజర్స్ ఉన్నాయి. రీడ్ అంటారు. రిడక్షన్ ఆఫ్ ఎమిషన్స్ అని. ఎమిషన్స్ అనేవి UNFCCC కింద REDD+ అని అంటామన్నమాట. రిడక్షన్ ఆఫ్ ఎమిషన్స్ ఫ్రమ్ డీఫారెస్టేషన్ అండ్ డిగ్రేడేషన్. ఫారెస్ట్ ల్యాండ్ డీఫారెస్టేషన్ అవ్వకుండా, డిగ్రేడేషన్ అవ్వకుండా కాపాడేందుకోసం ఇది ఉంది. ప్లస్ మనకి వివిధ రకాల ఫారెస్ట్ చట్టాలు ఉన్నాయి. ఫారెస్ట్ హక్కుల చట్టాలు అని, ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టాలని. వీటన్నిటి కిందను పీపుల్ని పార్టిసిపెంట్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూస్తే లోకల్ కమ్యూనిటీస్ని పార్టిసిపేట్ చేయించడం. దేంట్లో? ఫారెస్ట్ మేనేజ్మెంట్, దాని యొక్క ప్లాను, ఇంప్లిమెంటేషన్ అన్నిట్లో. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, సోషల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఇలా ఎన్నో రకాల స్ట్రాటజీస్ ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంటేషన్లో పెట్టాలి. పార్టిసిపేటరీ ఫారెస్ట్రీ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు. అప్పుడే ఈ విధంగా క్లైమేట్ చేంజ్ని వీటిని ఎదుర్కొనేలాగా ఫారెస్ట్ రెస్టరేషన్ అనేది చేయొచ్చు. ఇంపార్టెంట్ అండి ఇది. ఫారెస్ట్ రెస్టరేషన్ అనేది ఏ విధంగా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్కి దారితీస్తుంది, దానికోసం ఏమన్నా చర్యలు చేపట్టారా? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మెయిన్స్లో అడగచ్చు. జాగ్రత్తగా రాయగలగాలి. దీనికి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ ఇస్తున్నాను, వీలైతే ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. రీసెంట్గా చెన్నైకి దగ్గరలో ఒక అబ్బాయిని కొట్టి చంపి పూడ్చిపెట్టారు లేక్ పక్కనే. సో ఏం జరిగింది అని చూస్తే సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ని చేసుకొని వాళ్ళతో మాట్లాడి, ఇదిగో నువ్వు మాట్లాడిన కాల్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి, నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయని బెదిరించడము ఇలా చేశారు. సో వాళ్ళు మనీ ఇస్తే నేనేమన్నా మనీ ఇవ్వడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకి వీడు ఇంకా ఎక్కువ మనీ అడుగుతున్నారని చెప్పి ఆన్లైన్లో పరిచయం ఇంకెవరికో కంప్లైంట్ చేశారు, ఇదిగో ఇట్లుంది, నువ్వు బెదిరించు, భయపడతాడు అని. వీళ్ళొచ్చి గొడవబడి ఈ అబ్బాయిని చంపేసి పూడ్చిపెట్టారు. అంటే ఈ సోషల్ మీడియాలో ఎవరో తెలీదు. సో ఈ వ్యక్తి ఎవరో తెలీదు, ఆ వ్యక్తి ఎవరో క్లియర్గా తెలీదు. కానీ ఇలా సోషల్ మీడియా ఫ్రెండ్స్, డిస్టెంట్ ఫ్రెండ్స్, సో ఇలాగని చెప్పేసి స్ట్రేంజర్స్, ఆన్లైన్లో స్ట్రేంజర్స్తో వాళ్ళతో బీఫ్రెండ్ అయ్యి వాళ్ళకి మన విషయాలను చెప్పడము, వీటి వల్ల ఈ విధమైనటువంటి సర్కమ్స్టాన్సెస్ అనేవి వస్తున్నాయి. మరి ఏ విధంగా చూడాలి దీన్ని? లీగల్ రూట్తో ఎందుకు చూడలేదు? మరి ఇప్పుడు ఇలా ఏడిపిస్తున్నా అన్నప్పుడు పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు కదా. పోలీస్ కంప్లైంట్ చేస్తే ఇంకా స్కూల్కి వద్దు, ఏమొద్దు, నువ్వు ఇంకా ఆగు, లేదా కాలేజ్కి వద్దు, ఇంకా ఆగు అంటారు. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్, మరి ఏ విధంగా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలండి? ఎస్పెషల్లీ
గర్ల్స్కి అడోలసెన్స్ ఎస్పెషలీ ఆ 20 ఇయర్స్ లోపు పైన కూడా, బట్ జనరలీ ఆ ఏజ్లో ఉన్న టీనేజర్స్ వీళ్ళకి ఆ స్పేస్ ఇవ్వగలగాలి. వాళ్ళు సమస్యలో ఇరుక్కున్నారంటే నువ్వు ఎందుకు ఇరుక్కున్నావని వాళ్ళకి చెప్పాలి ఇది కరెక్ట్ కాదు అని. బట్ ఆ భయంతో వాళ్ళు అసలు మనకేమీ చెప్పకుండా ఉండేలాగా చేస్తే అది ఇంకా ఎన్నో నెగిటివ్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది. ప్లస్ ఇలా ఆన్లైన్లో స్ట్రేంజర్స్ని బిలీవ్ చేయడము, వాళ్ళకు మన విషయాలు చెప్పడము, ఫ్రెండ్ చేసుకోవడం, ఇది కూడా ఇదిగోండి తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది ఈ విధంగా కూడా ఉండొచ్చు. సో అందుకని ఇలాంటివన్నీ కూడా ఆలోచించి మనం డెసిషన్ తీసుకోవాలి ఏదైనా. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. పాంగాంగ్సో అనే ఈ లేక్ ఏదైతే ఉందో దానిపైన చైనా అనేది బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. అది మనం ఏమన్నాము, మీరు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నారు ఈ ప్రాంతాన్ని. సో ఇప్పుడు ఇక్కడ మీరు బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం ఏదైతే ఉందో ఇది కదా పాంగాంగ్సో లేకు. సో ఇదంతా మాదే, అక్సై చిన్ ప్రాంతం అంతా మాదే. సో మీరు ఆక్యుపై చేసుకున్నారు అని మనం అంటుంటే మేము మా సావర్నిటీ కిందికే వస్తుంది, అది మా అధీనంలో ఉంది, అది మా సావరిన్ ప్రాంతం. మీరు ఎలాగైతే అక్సై చిన్ మీదంటున్నారో అది మాది అని మేము అంటున్నాం కదా. సో అందువల్ల దీని మీద బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం అన్నది మా సావరిన్ డెసిషన్ అది. సో మాకు అక్కడ మా యొక్క క్యాపబిలిటీస్ పెంచుకోవాలి. సో అందుకని మా సావర్నిటీని దృష్టిలో పెట్టుకొని మేము పెంచుకున్నామని చైనా వాదిస్తుంది. మనమేమో ఇది మా ప్రాంతం 62 వార్లో మీరు తీసుకున్నారని మనం వాదిస్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఇండియా అనేది 2030 కల్లా జపాన్ని దాటి ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా మారబోతుంది అని IHS మార్కెట్ అనే కంపెనీ చెప్పడం జరిగింది. దాని యొక్క రిపోర్ట్స్ ప్రకారం, ప్రొజెక్షన్స్ ప్రకారం. ప్రస్తుతానికి మరి ఎవరు టాప్ 10లో ఉన్నారు? ప్రస్తుతానికి ఇండియా 6వ లార్జెస్ట్ ఎకానమీ. USA, చైనా, జపాన్, జర్మనీ, UK వీటి తర్వాత 6వ లార్జెస్ట్ ఎకానమీ వరల్డ్ వైడ్గా. మరి ఇక్కడ చూస్తే మన ఏషియాలో చూస్తే చైనా, జపాన్ టాప్ 2లో ఉన్నాయి. ఆ తర్వాత మనం 3ర్డ్లో ఉన్నాం. జపాన్ని క్రాస్ చేసి ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ అవ్వచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఓవరాల్గా $2.7 ట్రిలియన్ మన యొక్క నామినల్ జీడిపి, అది $8.4 ట్రిలియన్ పెరగచ్చు అంటున్నారు. రీసెంట్గా మీకు గుర్తుందా అండి, యాపిల్ అనే కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ వాల్యూ అనేది $3 ట్రిలియన్ అని చదువుకున్నాం, గుర్తుందా లాస్ట్ 2-3 డేస్లో. సో 3 ట్రిలియన్స్ అంటే మన యొక్క నామినల్ జీడిపి కంటే వాళ్ళ యొక్క షేర్ వాల్యూ, యాపిల్ అనే కంపెనీ యొక్క షేర్ వాల్యూ, ఒక దేశం యొక్క ఓవరాల్ ఉత్పత్తి కంటే ఒక కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఎక్కువగా ఉంది చూడండి. రైట్, ఎనీవే ఇండియన్ ఎకానమీ అనేది ఈ 2022-23 కాను 6.7% పెరుగుతుందని ఈ IHS మార్కెట్ అనే కంపెనీ తన డేటా గ్యాదర్ చేసుకున్న దాని ప్రకారం చెప్తున్నారు. సో అసలు ఇండియాలో చాలా MNCs ఇన్వెస్ట్ చేయడానికి కారణాలు, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటిలో కారణాల్లో 1 మార్కెట్ బాగా ఉంది, 2 ఇండస్ట్రియల్ సెక్టార్ స్ట్రాంగ్ అవుతుంది. అందువల్ల చాలామంది మన ఇండియాని ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా పెట్టుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ప్రయత్నిస్తున్నారు. మనకి ఎకానమీలో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారండి, వీటిని బేస్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి, S&Tకి సంబంధించింది. ఇండియా అనేది యాంటీవైరల్ మెడిసిన్స్ యొక్క జెనరిక్స్కి ఒక హబ్ అవ్వబోతుంది అంటున్నారు. మనకి రీసెంట్గా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI ఒక యాంటీవైరల్ డ్రగ్ని అప్రూవ్ చేయడం జరిగింది. యాంటీవైరల్ డ్రగ్ అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళలో వైరస్ యొక్క ఉధృతి తగ్గేందుకోసం మనం వాడే మెడిసిన్ని యాంటీవైరల్ మెడిసిన్ అని అంటారు. సో ఆ మెడిసిన్ దానికి పేరు మాల్యునపైరవిర్ అనేది. సో ఈ పర్టికులర్ మెడిసిన్ని బ్రాండ్ నేమ్తో వాళ్ళు అమ్ముతారు. ఈ బ్రాండ్ నేమ్తో తయారు చేసినది కాకుండా సేమ్ కెమికల్స్ వీళ్ళు ఏదైతే యూజ్ చేశారో అదే వాడి అదర్ ఫార్మా కంపెనీస్ కనుక ప్రొడ్యూస్ చేస్తే వాటిని జెనరిక్ మెడిసిన్ అంటారు. జెనరిక్ మెడిసిన్. మరి జెనరిక్ మెడిసిన్కి దీనికి ఎందుకు కాస్ట్ చాలా తక్కువ జెనరిక్ మెడిసిన్ దీంతో పోలిస్తే? వీళ్ళు బ్రాండెడ్ కంపెనీ ఇనీషియల్గా ఆ డ్రగ్ కనుగొనేటప్పుడు చాలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషలీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలి, క్లినికల్ ట్రయల్స్లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఈ జెనరిక్ మెడిసిన్కి అవసరం లేదు.
సేమ్ కంపోజిషన్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చేసిన రిజల్ట్స్ ఉంటాయి కదా, అందుకని వీళ్ళకి కాస్ట్ మొత్తం తగ్గిపోతుంది. అందుకని జెనరిక్ మెడిసిన్స్ అనేవి తక్కువ కాస్ట్కే మనకి లభిస్తాయి. జెనరిక్ మెడిసిన్స్ 2 సందర్భాల్లో తయారు చేస్తారు. ఒకటి, జెనరిక్ మెడిసిన్స్ అనేవి నార్మల్గా వాటికున్న పేటెంట్, బ్రాండెడ్ మెడిసిన్ యొక్క పేటెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఓన్లీ కొన్ని సర్కామ్స్టాన్సెస్లో గవర్నమెంట్ అనేది వితిన్ పేటెంట్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా ఆ బ్రాండ్ ఏదైతే మెడిసిన్ని తయారు చేసిందో ఆ మెడిసిన్ని తయారు చేయడానికి అనుమతులు అనేవి ఇవ్వచ్చు. పబ్లిక్ హెల్త్ వీటిని దృష్టిలో పెట్టుకొని పేటెంట్ ఉన్నప్పుడు కూడా, పేటెంట్ పీరియడ్లో కూడా జెనరిక్ మెడిసిన్ని తయారు చేయొచ్చు. బట్ జనరల్గా జెనరిక్ మెడిసిన్స్ పేటెంట్ పీరియడ్ 20 years ఉంటుంది. ఆ 20 years కంప్లీట్ అయిన తర్వాత ఇవి ప్రొడ్యూస్ చేస్తారు. చూడండి, బ్రాండెడ్ కౌంటర్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో దానికి ఉన్న స్ట్రెంగ్త్, డోసేజ్, క్వాలిటీ, అడ్మినిస్ట్రేషన్, సేఫ్టీ అన్నీ అవే ఉంటాయి. సో అయితే దీనికి క్లినికల్ ట్రయల్ కాస్ట్, R&D కాస్ట్ తక్కువ కాబట్టి తక్కువకు లభిస్తుంది. జెనరిక్ మెడిసిన్స్ ఆల్రెడీ ఇండియాలో చాలా ఫార్మా కంపెనీస్ అనేవి జెనరిక్ మెడిసిన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు ఇది స్పెసిఫిక్గా న్యూస్లో రావాలి? ఈ జెనరిక్ మెడిసిన్స్లో యాంటీవైరల్ మెడిసిన్ అయినటువంటి ఈ మాల్యునపైరవిర్ అనే దాన్ని జెనరిక్గా మారుస్తాము అంటుంది. మళ్ళీ కేసులు పెరుగుతూ ఉన్నప్పుడు, హాస్పిటలైజేషన్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఈ విధమైన యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి మన దేశానికి ఒక్కదానికే కాదు, మనం వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. అందుకే యాంటీవైరల్ హబ్గా ఇండియా మారే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మరి మన లాస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఇది 7th సంబంధించిన ఆర్టికల్. నిన్న నేను చెప్పడం మర్చిపోయాను, సో అందువల్ల ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. రిలయన్స్ అనే కంపెనీ $4 billion వర్త్ అయ్యేటటువంటి కరెన్సీ బాండ్స్ని ఇష్యూ చేసింది అంటున్నారు. అంటే ఏంటి? రిలయన్స్ అనే కంపెనీ, ప్రైవేట్ కంపెనీస్ కనుక బాండ్స్ని ఇష్యూ చేస్తే వాటిని కార్పొరేట్ బాండ్స్ అని పిలుస్తారు. కార్పొరేట్ బాండ్స్ ఎందుకు ఇష్యూ చేస్తారు? మీరు ఇంత డబ్బులు ఇవ్వండి, ఇంత వడ్డీ రేట్తో ఈ టైంకి మేము తిరిగిస్తాము అని చెప్తాయి. మరి కార్పొరేట్ బాండ్స్ రిస్కీయా కాదా? రిస్కీ. ఎందుకు రిస్కీ? ఆ కంపెనీ కట్టకపోతే మనకి బాండ్స్లో సావరిన్ బాండ్స్ అని ఉంటాయి. సావరిన్ బాండ్ అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసే బాండ్స్. సావరిన్ బాండ్స్ అనేవి సేఫర్, లెస్ రిస్క్. ఎందుకు? ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు కట్టలేకపోయినా తర్వాత అయినా గ్యారంటీ ఉంటుంది. కార్పొరేట్ బాండ్స్లో రిస్క్ ఎక్కువ, అందుకే వీళ్ళు కొంచెం ఎక్కువ వడ్డీ రేట్ ఇస్తామని చెప్పి ఈ బాండ్స్ని రిలీజ్ చేస్తారు. ఈ బాండ్స్ అనేవి 2 రకాలు. ఒకటి డొమెస్టిక్ కరెన్సీ బాండ్స్ ఆర్ రూపీ బాండ్స్ అంటారు. రూపీస్లోనే మనం తీసుకుంటాం, రూపీస్లోనే చెల్లిస్తాము అని. ఫారిన్ కరెన్సీ బాండ్స్ అంటే ఫారిన్ కరెన్సీలో మీకు చెల్లిస్తాము అని. ఇప్పుడు తీసుకుంటాం మేము మనీ, ఫారిన్ కరెన్సీలో మేము మీకు చెల్లిస్తాము అని. అలా ఫారిన్ కరెన్సీ బాండ్స్ని ఇంటర్నేషనల్గా రిలీజ్ చేస్తే రిలయన్స్ అనే కంపెనీ $4 billion వర్త్ ఆ మనీ మొత్తం తీసుకొని, ఆల్రెడీ అది వేరే వాళ్ళకి మనీ ఇవ్వాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ చేసుకోవడానికి కోసం ఈ మనీని తీసుకోవడం జరిగింది. ఇలాంటి కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది కనుక డీపెన్ అవుతే, ఎక్కువగా విస్తరిస్తే బ్యాంక్స్ దగ్గర కార్పొరేట్స్ ఎక్కువ లోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మార్కెట్ నుంచే ఫినాన్సెస్ని గ్యాదర్ చేసుకోవచ్చు. మార్కెట్ ఫండింగ్ అనేది వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇండియాలో యూనిక్ ఇష్యూ ఏంటి అంటే, ఎంత పెద్ద ఎంఎన్సీ అయినా, ఎంత పెద్ద కంపెనీస్ అయినా సరే బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటున్నాయి. ఒకవేళ ఏ చిన్న ఇష్యూ వచ్చినా అది బ్యాంక్స్కి ఎన్పిఏగా మారుతూ ఉంది. రైట్, ఇండియాలో $4 billion బాండ్స్ ఇష్యూని చేయడం జరిగింది. ఇది ఇండియా నుంచి ఒక ఇండియన్ నేషనల్ కంపెనీ యొక్క బిగ్గెస్ట్ బాండ్ సేల్ అన్నమాట. ఓవరాల్గా 11 నుంచి $12 billion అది బిడ్స్ నుంచి మనీ రిసీవ్ చేసుకుంది. బాండ్స్లో అంత మనీని ఇచ్చింది. 10 సంవత్సరాలకి కొన్ని బాండ్స్కి మనీ చెల్లిస్తుంది, 30 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి, అలాగా మీడియం టు లాంగ్ టర్మ్ బాండ్స్ అనే వాటిని అది ఇష్యూ చేసి మనీని తీసుకోవడం జరిగింది, మనీని గ్యాదర్ చేసుకుంది. ఆ కంపెనీ మీద ట్రస్ట్ ఉన్న వాళ్ళే వీటిని కొనుక్కుంటారండి, అందరూ కాదు. ఆ కంపెనీ బాగుంటుంది, మాకు తిరిగి ఇస్తుంది అనుకున్న వాళ్ళే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు బాండ్స్లో. ఇవి ఫారిన్ కరెన్సీలో ఇష్యూ చేసిన బాండ్స్. ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.